ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ తరపున స్వాగతం తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, డ్రగ్స్ పై దండయాత్ర ఫస్ట్ ఫేజ్ సక్సెస్ఫుల్గా చేసి చాలా డాక్టర్ గారు ఇట్లా వచ్చేయండి, చాలా చక్కటి అవేర్నెస్ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఒక మంచి మార్క్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వేసుకుంది. మీడియా మిత్రులందరికీ తెలుసు. సిపి గారు అక్కడితో ఆగకుండా ఇది అవేర్నెస్లో సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాం పబ్లిక్ని, కానీ యాక్షన్లో కూడా మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పి యాక్షన్ ఆఫ్టర్ అవేర్నెస్ అనే నినాదంతో పరీక్ష చేసుకుందాం, డ్రగ్స్ని అరికడదాం అనేటటువంటి నినాదంతో డ్రగ్స్ పై దండయాత్ర 2.0 అనేది స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ్ సిపి గారు అట్లనే కలెక్టర్ గారు కూడా. సో ఈ డ్రగ్స్ పై దండయాత్రలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆల్ బ్యాడ్ హ్యాట్స్ అంటే హిస్టరీ షీట్స్, రౌడీ షీట్స్, సస్పెక్ట్స్, చైన్ స్నాచర్స్ కానీ, బెట్టింగ్ యాప్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా ఒక రౌండ్ వాళ్ళందరికీ గాంజా టెస్ట్, డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. ఈ డ్రగ్ టెస్ట్లో 6 పారామీటర్ డ్రగ్ టెస్ట్ చేయాలి అనేది సార్ చాలా స్ట్రాంగ్గా మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే కేవలం గంజా మాత్రమే కాదు, బార్బిచరేట్స్ కానీ, యాంఫిటమిన్స్ కానీ, కొకైన్ కానీ, టెట్రాహైడ్రోకెనాబినాయిడ్స్ కానీ, ఓపియాయిడ్స్ కానీ, మారిజువానా కానీ, వీటన్నిటిలో కూడా అంటే మామూలు లాంగ్వేజ్లో చెప్పాలంటే గంజాతో పాటు కొకైన్, స్లీపింగ్ టాబ్లెట్స్, ఇంక ఏ వైట్ సబ్స్టెన్సెస్, మెథాంఫిటమిన్ అంటే వైట్ పౌడర్, ఎటువంటి మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళైనా నెల రోజుల క్రితం తీసుకున్నా కూడా ఆ డ్రగ్ టెస్ట్ కిట్లో మనకు తెలిసిపోతుంది. సో ఆ కిట్స్ యూజ్ చేయాలని చెప్పి గౌరవ్ సిపి గారు మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు ఆన్లైన్ బెట్టింగ్, ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ 3 సంవత్సరాల క్రితం నుంచి ముద్దాయిలుగా ఉన్న వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని ఇక్కడ కౌన్సిలింగ్కి పిలిపించమని చెప్పి గౌరవ్ సిపి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లానే 2 రోజుల క్రితం ఆన్లైన్ బెట్టింగ్ని అరికట్టడానికి ఒక సిట్ కూడా సిపి గారు ఫామ్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఆన్లైన్ బెట్టింగ్లో 3 సంవత్సరాల నుంచి ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళతో పాటు చైన్ స్నాచింగ్, మొబైల్ స్నాచింగ్, అట్లానే మోటార్ వెహికల్ స్నాచింగ్, సెల్ ఫోన్స్, చైన్ స్నాచింగ్, మోటార్ వెహికల్ స్నాచింగ్ చేసినటువంటి ముద్దాయిలు కూడా ఈరోజు పిలిచి గౌరవ్ సిపి గారు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి పిలవడం జరిగింది మీ అందరినీ కూడా. సో దీన్ని ఉద్దేశించి ఆల్రెడీ 1 రౌండ్ ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలో అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. బట్ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో గౌరవ్ సిపి గారిని ది క్రికెట్ బెట్టింగ్ దాని గురించి అట్లానే స్నాచింగ్ గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ క్రికెట్ బెట్టింగ్ సంబంధించి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణప్రసన్న గారు ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో కృష్ణప్రసన్న గారు, అదేవిధంగా ఏసీపీస్ పావన్, భాను ప్రకాష్ రెడ్డి, డాక్టర్ మానస, శ్రీవేద, వీళ్ళతో లతాకుమారి, వీళ్ళతో ఒక టాస్క్ ఫోర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో క్రికెట్ బెట్టింగ్ ఆడే వాళ్ళ మీద ఒకవైపున నిఘా ఉంచుతూనే మూలాల్లోకి వెళ్ళాలని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని వందల బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు వారు వడపోస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఆన్లైన్, వాట్సాప్ ఈ అకౌంట్స్ అన్నీ కూడా వారు చూస్తున్నారు. ఎందుకంటే ఒక 30 ఏళ్ల దాడితో ముందుకెళ్ళాలనే ఆలోచనలుగా ఒకవైపున ఈ విపిఎన్ ఉపయోగిస్తూ ఏదైతే వెబ్సైట్స్ రన్ చేస్తున్నారో వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపే విధంగా, అదేవిధంగా కొంత ఆఫ్లైన్ బెట్టింగ్తో పాటు, ఆఫ్లైన్ అంటే ఏదో ఒక కామన్ గేమింగ్ హౌస్ మాదిరి పెట్టుకొని అక్కడ కూర్చొనేసేసి ఈ డబ్బులు అక్కడక్కడ కడుతుంటారు. ఇటువంటి ఆఫ్లైన్ బెట్టింగ్ మీదే కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ మీద కూడా ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఇందులో ముఖ్యంగా కొన్ని అకౌంట్స్ని వాటిని పరిశీలించి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ మూలాల్లోకి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, వారి
సిడిఆర్స్ ఐపీడిఆర్స్ అనలైజ్ చేసి ముందుకెళ్ళడం మరొక ఎత్తు అయితే, లింక్డ్ ఇన్వెస్టిగేషన్ ఎవరైనా ఒకటి దొరికినప్పుడు తద్వారా లింక్ చేసుకుంటూ ఎవడైతే కింగ్ పిన్ ఉన్నాడో వాడిని పట్టుకోవడం, ఆ విధంగా 3-4 రూట్స్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ భారీగా లాస్ట్ 2-3 డేస్లో వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. చాలా బాగా ఇన్వెస్టిగేషన్ చాలా గట్టిగా ప్రోగ్రెస్ అవుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా మూలాల్లోకి వెళ్ళాలా, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ని ఎటువంటి పరిస్థితుల్లో మనము నిర్మూలించాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అదేవిధంగా పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్లో ఈ ఆన్లైన్ బెట్టింగ్ కూడా, బెట్టింగ్ అంటే క్రికెట్ బెట్టింగు, ఆన్లైన్ బెట్టింగు, ఇటువంటి బెట్టింగ్స్ కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ప్రపోజల్ కూడా గవర్నమెంట్కి పంపించబోతున్నాము. ఎందుకంటే బూట్ లెగ్గర్స్, డ్రగ్ అఫెండర్స్, వీటి మీద హ్యాబిచువల్ అఫెండర్స్, వీటి మీద ఉన్న హ్యాబిచువల్ అఫెండర్స్లో ఏదైతే నేరాలు ఉన్నాయో ఆ నేరాల్లో బెట్టింగ్ అనేది లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంది. సో దాన్ని అడ్రస్ చేయడానికి కొంత చట్టంలో కూడా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో దానికి కూడా ఒక చట్ట సవరణ గురించి ఒక ప్రపోజల్ ఎన్టీఆర్ కమిషనరేట్ నుంచి పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా నిన్నే నేను మీకు చెప్పాను, ఎవరైతే నేరం చేసేవాళ్ళు ఉన్నారో ఈ నేరాలకని కూడా అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ప్రిజంప్షన్, ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నాడు అంటే ప్రిజంప్షన్ ఏంటంటే వాడు గంజా తీసుకుంటున్నాడేమో అన్న అనుమానం ఉన్నాడని చెప్పేసి అది ప్రజ్యూమ్ చేసుకునేసి అటువంటి వాళ్ళందరికీ టెస్ట్ చేయాలనేది ఆలోచన. అదేవిధంగా చైన్ స్నాచర్ కావచ్చు, అదేవిధంగా మోటార్ సైకిల్ అఫెండర్ కావచ్చు. ఎందుకంటే ఈ మధ్యన చూస్తే మోటార్ సైకిల్స్ ఎందుకు దొంగతనం చేస్తున్నారు అంటే తీసుకుపోయేసి ఆ మోటార్ సైకిల్ అమ్మేసేసి దాంతో గంజాయి కొనుక్కుంటారు. ఇటువంటి కేసెస్, ఇటువంటి గ్యాంగ్స్ కొన్ని బయటపడినాయి. అందుకే వాటి మోటార్ సైకిల్ అఫెన్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయం. అదేవిధంగా సెల్ ఫోన్ స్నాచర్స్, చైన్ స్నాచర్స్, వీళ్ళంతా కూడా గంజా గురించి ఏమన్నా చేస్తున్నారా అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా, ఇటువంటి క్యారెక్టర్స్ అందరూ కూడా ఈ గంజా అనేది, గంజా డ్రగ్ డిటెక్షన్ అనేది జరుగుతుంది. అది మొన్న ఈ మధ్య చెప్పాను, బాడీ అఫెన్స్ చేసినా, ప్రాపర్టీ అఫెన్స్ చేసినా, లేదంటే ఇట్లా గేమింగ్ యాక్టివిటీ చేసినా ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా డ్రగ్ డిటెక్షన్ టెస్ట్కి వారిని ఖచ్చితంగా తీసుకొచ్చి మూలాల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. నిన్న కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దాదాపు 39 మందికి పాజిటివ్ వచ్చింది. 25,000 మంది జనాభాలో కొన్ని శాంపుల్స్ తీసుకొని అరౌండ్ 170 శాంపుల్స్ తీసుకొని చేస్తే మనకు 39 మెంబర్స్కి గంజా వచ్చింది. ఉదాహరణకి ఈరోజు కూడా కొందరిని మనం ఈ మోటార్ సైకిల్ అఫెండర్స్ అందరినీ తీసుకొచ్చాం. ఈ కుర్రోడ్ని పట్టుకొచ్చాం. వీడు చైన్ స్నాచర్ బాబును, మోటార్ సైకిలా నువ్వే చైన్ స్నాచర్ మోటార్ సైకిల్ సో బైక్ దొంగ. సో ఈ కుర్రోడ్ని పట్టుకొచ్చాం ఈరోజు. నీకు డ్రగ్ టెస్ట్ అయిందా అంటే అయిందని చెబుతున్నాడు. పాజిటివ్ వచ్చింది ఈ పిల్లవాడికి. ఎప్పుడు వచ్చింది? జనవరి 1 తాగాను సార్, అందుకు పాజిటివ్ వచ్చింది. అంటే 2-3 నెలలు అయినా కూడా, 3-4 నెలలు అయినా కూడా పాజిటివ్ వస్తూ ఉంది. పాజిటివ్ డ్రగ్ డిటెక్షన్ చేస్తే, కిట్ డ్రగ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ బయటపడతా ఉంది. సో చాలా జాగ్రత్తగా నేరస్తులు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో నేరం చేయాలంటే భయపడాలా. ఒకవేళ నేరం చేస్తే ఖచ్చితంగా డ్రగ్ డిటెక్షన్ రావాలి. వస్తే ఒకవేళ వాడు గంజా తాగుతుంటే ఖచ్చితంగా బయటపడతారు. సో చాలా జాగ్రత్తగా నేరస్తులు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవైపున 10,000 కెమెరాలు, మరొక వైపున ఎఫ్ఆర్ఎస్ కెమెరాలు, మరొక వైపున ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు, ఒకవైపు నాట్ గ్రిడ్డు. ముద్దాయి నేరస్తుడు తప్పించుకునే పరిస్థితే లేదు. దానికి తోడు ఈ నా ఎన్డీపీఎస్ టెస్ట్ అనేది ఒకటి వచ్చేసింది. ఇంక ఎటువంటి పరిస్థితుల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తాము. దయచేసి నేరస్తులు ఎన్టీఆర్ కమిషనరేట్లు మాత్రం నేరం చేస్తే మీరు అన్ని విధాలుగా మీరు పరీక్షకు గురి కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి దూరంగా ఉండండి. అదేవిధంగా టీజర్స్ కూడా పట్టుకురమ్మన్నాము. నెక్స్ట్ కార్యక్రమం ఎవడైనా టీజింగ్ చేస్తూ ఉంటే పట్టుకొచ్చి ముందు ఎన్డీపీఎస్ టెస్ట్ చేయిస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. నైట్ టైమ్స్ ఓపెన్ డ్రింకింగ్ చేసిన, ఆటోల్లో కూర్చొని డ్రింకింగ్ చేసిన,
లేదంటే బార్ దగ్గర కొట్లాడుకున్నా ఇటువంటి క్యారెక్టర్స్ అందరిని తీసుకొచ్చేసి డ్రగ్ టెస్టులు చేయించడం జరుగుతుంది. అది కూడా ఫ్రీక్వెంట్గా, ఒకసారి పాజిటివ్ వస్తే ఫ్రీక్వెంట్గా చేస్తుంటాం. ఇప్పుడు పాజిటివ్ లిస్ట్ వచ్చింది, ఈ పాజిటివ్ లిస్ట్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇంకా ఫ్రీక్వెంట్గా మంత్లీ అది కూడా సర్ప్రైజ్గా చేస్తుంటాం. రెండోసారి కానీ వీడికి కానీ పాజిటివ్ వచ్చిందా అవుట్, రెండోసారి పాజిటివ్ వస్తే వాడు అవుట్. వాడి మీద ఎన్డీపీఎస్ కింద కేసు కట్టి లోపల బాధ్యతని నిర్ణయించుకున్నాము. సో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ క్రికెట్ బెట్టింగు పిల్లలంతా కూడా ఈ క్రికెట్ బెట్టింగ్ అలవాటు పడుతూ ఉన్నారు. సో మీరు క్రికెట్ బెట్టింగ్ అలవాటు పడితే మేము పట్టుకొస్తాం. మా దగ్గర కానీ దొరికితే మేము వాడికి డ్రగ్ డిటెక్షన్ కిట్ చేస్తాం. సో చాలా జాగ్రత్తగా ఉండాలా, ఎందుకంటే ఇది సమూలంగా నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నాం పోలీస్ శాఖ. ఎంత ఖర్చు అయినా పర్లేదు, సమాజాన్ని మనము, యువతను, సమాజాన్ని మనము రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ఈ మత్తు పదార్థాలని ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించలేదు. ఇప్పటికి దాదాపు 15 రోజులు అయిందమ్మా, 15 days నుంచి మనము ఈ డ్రగ్స్ పై దండయాత్ర 2.0 నడుస్తూ ఉంది. ఇంకో 15 రోజులు కొనసాగుతుంది. అవసరం అనుకుంటే దాన్ని ఎక్స్టెండ్ చేస్తాము. తర్వాత నిన్నే మీకు చెప్పాను, డ్రగ్స్ పై దండయాత్ర 3.0 కూడా మనము స్టార్ట్ చేయబోతున్నాము. సో డ్రగ్ ఫ్రీ ఇన్స్టిట్యూట్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనే ఒక సర్టిఫికేట్ కూడా మనము రూపొందించబోతున్నాము. సర్ప్రైజ్గా సడన్గా ఒక కాలేజ్కి వెళ్ళి కాలేజీలో ఉన్న అందరికీ టెస్ట్ చేయాలనేది అది త్వరలోనే స్టార్ట్ చేస్తున్నాం. అలా టెస్ట్ చేసి ఒకవేళ ఆ టెస్ట్లో 100% డ్రగ్ డిటెక్షన్లో నెగిటివ్ వచ్చింది అనుకోండి, అటువంటి వాళ్ళకి ఒక మంచి సర్టిఫికేషన్. సో అది కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వీరు అత్యున్నతమైన ప్రమాణాలు సాధించాలంటే అది కూడా ఒక పర్ఫార్మెన్స్ అనేది, డ్రగ్స్ లేవు అన్న ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవన్నీ ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉంది. అది కూడా తొందరలోనే కాలేజీ ప్రిన్సిపాల్స్ని, హెడ్ మాస్టర్స్ని అందరిని పిలిపించి ఒక 10-15 daysలో ఒక మీటింగ్ పెట్టబోతున్నాము. సో పెట్టిన తర్వాత ఇది మనము ర్యాగింగు, తర్వాత టీచింగు ఎలాగా మనము గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తామో అదేవిధంగా ఎన్డీపీఎస్ కూడా నామరూపాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. సో అన్ని వైపుల నుంచి బిగించి మనము సమాజాన్ని ఒక మంచి మార్గంలో తీసుకురావాలనేది ఆలోచన. సో దానికి పాత్రికేయ మిత్రులంతా కూడా సహాయ సహకారం చేస్తారని, ఒక పాజిటివ్ వైబ్ అనేది రావాల్సిన అవసరం ఉంది. 2000 మంది ఇది మన బ్లేడ్ బ్యాచ్ ఇటువంటి కాకుండా కొద్దిగా అందరం కలిసికట్టుగా మనము అంటే ఊరికే ఏదో సెన్సేషన్ గురించి రాయకుండా ఒక డ్రగ్స్ని సమూలంగా నిర్మూలించాలన్న సదుద్దేశంతో మీరు కూడా చేతులు కలపాలని చెప్పేసి అభ్యర్థిస్తూ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మనకు ఈ క్రికెట్ బెట్టింగ్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆడుతున్నవాడు కాదు, అంతకు మునుపు పోలీస్ రికార్డులో ఉన్నవాళ్ళు. పోలీస్ రికార్డులో ఉంటే ఎప్పుడైనా సరే ఇటువంటివన్నీ చేయించాల్సిన అవసరం ఉంది. ఇందులో 2-3 తప్ప నుంచి మిగతా అంతా కూడా పాత పూర్వాశ్రమంలో వీళ్ళు క్రికెట్ బెట్టింగ్ ఆడిన వాళ్ళు. వీళ్ళేమో ఈ మధ్యనే కొద్దిగా అఫెన్సెస్లో కొందరు లేటెస్ట్గా ఉన్న అఫెన్స్లో ఉన్నారు, కొందరు పాత అఫెన్స్లో. ఏదేమన్నా సరే పోలీస్ రికార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా డ్రగ్ డిటెక్షన్ అనేది జరుగుతుంది. తర్వాత పౌరులు కూడా మేము కూడా డ్రగ్ డిటెక్షన్ కిట్ కావాలంటే కూడా వీఆర్ రెడీ టు ప్రొవైడ్. అఫ్కోర్స్ మామూలు వాళ్ళకి 200 రూపాయలు ఏదో డ్రగ్ డిటెక్షన్ కిట్. సో ఎవరైనా పాత్రికేయ మిత్రులు కూడా డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. జగదీష్, థ్యాంక్ యూ అనండి. ఇప్పుడు వీళ్ళందరికీ పాజిటివ్ వస్తే వీళ్ళకి పాజిటివ్ వస్తే ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ క్లాడ్ ఉపయోగిస్తున్నాం, గట్టిగా ఉపయోగిస్తున్నాం. ఇంట్రాగేషన్ రిపోర్ట్స్, వీటి సిడిఆర్, వీటి బ్యాంక్ అకౌంట్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా నడుస్తుంది. సో చాలా జాగ్రత్తగా అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నేరస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాజిటివ్ వస్తే మొత్తం టోటల్ 360 degrees ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఈ ఫ్రెండ్స్, సిడిఆర్స్ అంతా కూడా టాప్ కాలర్స్ అందరినీ కూడా మళ్ళీ డ్రగ్ టెస్ట్ చేయడం ఇవన్నీ నడుస్తుంది.
సో ముఖ్యంగా యువత చాలా జాగ్రత్తగా ఉండాలా. స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఉన్నా కూడా ఇప్పటి నుంచైనా కనీసం, ఎందుకంటే 3.0 మళ్ళీ బయటపడితే మళ్ళీ పోలీసు రికార్డ్స్లోకి ఎక్కొద్దనేది నా సూచన. సో మీరు కూడా గట్టిగా దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్తారని ఆశిస్తూ ఇప్పుడు చేస్తారమ్మా. ఇప్పుడు బయట డ్రగ్ టెస్ట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్డీపీఎస్ యాక్ట్ ఈ మధ్యన ఒక ఉమెన్ అరెస్ట్ చేశాం. ఎవరున్నారు ఏసీ పిల్లత ఉమెన్ అరెస్ట్ చేసాం. పిట్ ఎన్డీపీఎస్ కూడా పెడతాం, ఏమి వదిలేదు లేదు. జెండరు, ఎందుకంటే నేరానికి జెండర్ ఏమని చెప్పండి, అందరూ కూడా తప్పదు. వీళ్ళు కొందరే తీసుకొచ్చాము, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. థ్యాంక్ యూ సార్ ఇది కంచిచర్లో జరిగినటువంటి వసతి గృహంలో జరిగినటువంటి బాలుడు ఎవరైతే మహిళల మీద దాడి చేశాడో అక్కడ గంజాయి తీసుకున్నారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద ఎంతవరకు వచ్చింది సార్? మైనరు టెస్ట్ చేయడం జరిగింది, నెగిటివ్. అందుకే ఇటువంటివే ఇది కూడా ఒకటి. నేరం చేస్తే గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అంటారేమోనన్న దానివల్ల కూడా ముందు అర్జెంటుగా ఎటువంటి నేరం చేసినా వాటి ముందు అర్జెంటుగా డ్రగ్ డిటెక్షన్ పంపిస్తున్నాం. ఇంతెందుకు నిన్న కాక మొన్న ఇంకొక పెద్ద ఆఫీసర్ ఇద్దరు కొట్టుకున్నారు, అందరినీ మొత్తం ముందు డ్రగ్ డిటెక్షన్ పంపిమన్నాం. సో ఎవరైనా సరే నేరం చేస్తే డ్రగ్ డిటెక్షన్ చేపిస్తాము, డ్రగ్ టెస్ట్ చేపిస్తాము, మీకు రిజల్ట్ కూడా ఇస్తాము. టు మై నాలెడ్జ్ అది నెగిటివ్ అనుకుంటాను.